సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ ఈరోజు అనంతపురంలో టీడీపీ కూటమి పార్టీలు బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించడం చాలా హాస్యాస్పదం, అపహాస్యం. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధాన కారణం సూపర్ సిక్స్ హామీలు. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇప్పటి వరకు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు అమలుకు నోచుకోలేదు. అందులో ప్రధానమైనది యువతకు సంబంధించి నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని మేనిఫెస్టోలో సూపర్ సిక్స్లో చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. ఈ 15 నెలల్లో ఒక్కొక్క నిరుద్యోగికి 45,000 రూపాయలు ఎగ్గొట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వం. అంటే యువతను నమ్మించి మోసగించింది. రెండవది ఆడబిడ్డ నిధి. సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీ 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పడం జరిగింది. 15 నెలలైంది, ఊసే లేదు. ఒక్కొక్క ఆడబిడ్డకు 22,500 రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది ఈ 15 నెలలు. ఆ విధంగా ఆడబిడ్డలను నమ్మించి మోసగించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ మధ్య వయసు ఉండేవాళ్ళు 60-50 మధ్య ఉండేవాళ్ళు దాదాపు 17 లక్షల మంది ఉంటారు. 15 నెలల నుండి దాన్ని ఊసేలేదు. అంటే ఒక్కొక్కరికి 60,000 రూపాయలు ఎగ్గొట్టడం జరిగింది. ఆ విధంగా ఎస్సీలకు మోసం చేయడం జరిగింది, ఎస్టీలకు మోసం చేయడం జరిగింది, బీసీలకు మోసం చేయడం జరిగింది, ముస్లిం మైనార్టీలకు మోసం చేయడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభావ కింద 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా ఎగ్గొట్టారు. అదేవిధంగా తల్లికి వందనం పథకం కింద 2024-25 విద్యా సంవత్సరానికి పూర్తిగా ఎగ్గొట్టారు. కాబట్టి సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీలు ఇంతవరకు అమలే కాలేదు. అమలైన హామీలు కూడా పాక్షికంగానే అమలవుతున్నాయి. కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పేసి బహిరంగ సభ జరుపుతున్నారు. అందుకోసమే ఇది హాస్యాస్పదం అంటున్నాం. రెండవ అంశం, నిన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జగన్ నిజస్వరూపం, వైకాపా నిజస్వరూపం బయటపడింది. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తూ ఉంది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వలేదు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా చట్టంలోని అనేక అంశాలు అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ ఉంటే నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచినటువంటి రాధాకృష్ణన్కు ఓటు వేయడం జరిగింది. అంటే తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొక్కసారి రాష్ట్రంలో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్ అనేది మరొకసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నిరూపితమైంది.